వ్యూహం, యాత్ర ఈ 2 సినిమాలు ఈ 2-3 నెలలు చుట్టబోతున్నాయి. జగన్కి అనుకూలంగా, చంద్రబాబుకి వ్యతిరేకంగా అనుకుంటే యాత్ర అదైతే రన్ అవుతున్నాయి యాడ్స్. మొన్న వ్యూహాన్ని పెట్టి ఆపేశారు. వ్యూహానికి వచ్చేటప్పటికి లోకేష్ కంప్లైంట్ చేయడం, ముందు సెన్సార్కి, అయినా కూడా సెన్సార్ సర్టిఫికేట్ రావడం, ఆ తర్వాత కోర్టులో ఛాలెంజ్ చేయడం, కోర్టు నోటీసులు ఇవ్వటం, దాంతో మొన్న 9వ తారీఖు అది రిలీజ్ క్యాన్సిల్ అయింది. 28 అనుకున్నారు, అది క్యాన్సిల్ అయింది. ఓవరాల్గా ఇప్పటిదాకా క్యాన్సిల్ అవుతూ వచ్చింది. తాజాగా దాంట్లో అసలు సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారో వాళ్ళ ఫైల్స్ అన్నింటినీ మా ముందు పెట్టమని కోర్టు అడగడం, పెట్టడానికి డేట్ ఇవ్వడంతో జరిగిపోయింది. అయితే విచారణ రేపటికి వాయిదా పడింది. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు చూసి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూస్తారు. వ్యూహం రిలీజ్ అవుతుందో లేదో, ఆపాలన్న వ్యూహం లోకేష్ది, నడిపించాలన్నటువంటి వ్యూహం రామ్ గోపాల్ వర్మ ఏమంటారంటే, భారతదేశంలో ఏ సినిమాని ఆపేటువంటి హక్కు ఎవరికి లేదు, ఇంతవరకు అట్లా ఏది ఆపలేదు, ఇది ఆగదు, కాకపోతే టెక్నికల్ పాయింట్స్ని అడ్డుపెట్టి ఆపుతున్నారని ఆయన నమ్ముతున్నారు.